చిన్న నిర్లక్ష్యం నిండు జీవితాన్ని బలి తీసుకుంటోంది. కాసింత అజాగ్రత్త కుటుంబాలను దూరం చేస్తోంది. హైదరాబాద్లోని సిటీ బస్సుల్లో కిక్కిరిసిపోతున్న ప్రయాణాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఫుట్బోర్డ్ జర్నీ ప్రమాద అంచుల్లోకి నెట్టేస్తోంది. ఫోన్ మాట్లాడుతూ బస్ ఎక్కడం, రన్నింగ్లో క్యాచ్ చేయడం లాంటి ఘటనలు నగర ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇంతకు బస్ ప్రమాదాలపై బస్ డ్రైవర్స్, కండక్టర్స్ ఏమంటున్నారు? అసలు బస్ ప్రయాణికులు ఏం కోరుకుంటున్నారు? బస్సులో ప్రమాదకర రీతిలో ప్రయాణాలు చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు జనాలు. బస్సులో పెరిగిన రద్దీ, ప్రయాణికుల అజాగ్రత్త వల్ల నిండు జీవితాలు బలైపోతున్నాయి. నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీదే అగ్రభాగం. ప్రతిరోజు లక్షలాది మంది సిటీ బస్సులో ప్రయాణిస్తూ ఉంటారు. లేడీస్ కు ఉచిత ప్రయాణంతో బస్సులో రద్దీ ఇంకాస్త పెరిగింది. విద్యార్థులు, ఉద్యోగ, ఉపాధికి వెళ్లే మహిళలు బస్సులో ప్రయాణించేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉండడంతో సిటీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఆఫీసులో, కాలేజీకు లేట్ అవుతుందని బస్సు నిండిపోయినా ఫుడ్ బోర్డు ప్రయాణం చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఫోన్ మాత్రం చెవుకాడికి తీయరు, అట్లా ఎక్కుతుంటారు, కింద పడతారు, చెప్తే వినరు. లాస్ట్ డ్రైవర్ది తప్పు అంటారు. బస్సు ఆపుతాం, ఆపి లోపల తీసుకుంటాం. మా కింద పడితే మా మీద వస్తుంది కదా, మాకు ప్రాబ్లం అవుతుంది. అట్లానే లోపల ఎక్కినాక తీసుకోవటం. ఆర్టీసీ నిర్లక్ష్యం ఎప్పుడు ఉండదు మేడం. మా హుషారుతో ఆర్టీసీలో ఎవరు నడపరు. చాలా తక్కువ యాక్సిడెంట్లు అయితే మావి. నిర్లక్ష్యం ఉండదు మాది. మేము ఒక 6 నెలలు ట్రైనింగ్ తీసుకొని వస్తాం. మేము డ్యూటీ చేస్తాం, చాలా షార్ప్గా చేస్తాం డ్యూటీ. వాళ్ళ ప్రాబ్లాల వల్ల వాళ్ళు అదవుతారు. వాళ్ళకు సిస్టమేటిక్ ఉంటే బాగుంటుంది. ఫోన్ మాట్లాడుతూ ఎక్కొద్దు, దగ్గర పెట్టుకొని ఎక్కినాక మాట్లాడాలి అని వాళ్ళ సిస్టమేటిక్ ఉండాలి. ఉంటే యాక్సిడెంట్లు, కింద పడరు, దెబ్బలు కానీ. ఇటీవల యూసుఫ్గూడలో ఇంటర్ కాలేజీ స్టూడెంట్ బస్సు కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఫుడ్ బోర్డు ప్రయాణం చేస్తుండగా పట్టు తప్పి బస్సు చక్రాల కింద పడి మృతి చెందింది. ప్రమాదానికి కారణాలు ఏవైనా ఓ నిండు ప్రాణం బలైంది. కుటుంబంలో తీరని విషాదం నింపింది. బస్సులో ప్రయాణించే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం మొదలైనప్పటి నుంచి ప్రయాణికుల రద్దీతో ప్రమాదకరమైన ఫుడ్ బోర్డు ప్రయాణాలు ఎక్కువయ్యాయి. ఈ బస్సు పోతే మళ్లీ బస్సు దొరుకుతుందో లేదో అనే కంగారులో రిస్క్ చేస్తున్నారు. అయితే కొంతమంది ఫోన్ మాట్లాడుతూ బస్సు ఎక్కుతున్నారని డ్రైవర్స్ చెబుతున్నారు. లోపలికి వెళ్లాలని వారించినా కొంతమంది వినడం లేదన్నారు. బస్సు ఎక్కేటప్పుడు ప్రతి ఒక్కరికి, లేడీస్కి అయితే ఫోన్ మాట్లాడొద్దు, ఎక్కిందాకా మాట్లాడదు, ఎక్కిందాక మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మాట్లాడుకోవచ్చు అని మేము ముందే అడ్వైజ్ ఇస్తాం వాళ్ళకి. మళ్ళీ లేడీస్కి ఎంటకూరు ఎప్పుడు చెప్తా ఉంటాం, ఎక్కొద్దు, ఎంటకూరు ఎక్కొద్దని. రన్నింగ్లు ఎక్కుతారు, అట్లా ఎక్కొద్దని చెప్తా ఉన్నాం. ఆర్టీసీ డ్రైవర్ చాలా నైపుణ్యం గల డ్రైవర్, ట్రైనింగ్తో కూడిన డ్రైవర్, నైపుణ్యం గల డ్రైవర్. ఎంత ఈ హెవీ ట్రాఫిక్లో ఎంత నడుపుతారు అంటే అది అందరికీ తెలిసిన విషయమే. ఈ క్లౌడ్ ఎక్కువ వలన ఇప్పుడు లేడీస్కి బస్సులు పెంచాలి. ఫ్రీ బస్సు జర్నీతో రద్దీ పెరిగిన దృష్ట్యా బస్సుల సంఖ్యను పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు అజాగ్రత్తగా ఉండొద్దని సూచిస్తున్నారు. కొంతమంది అయితే రన్నింగ్ బస్సులు ఎక్కుతున్నారని బస్సు కండక్టర్లు చెబుతున్నారు. ఇందులో తమ నిర్లక్ష్యమేమీ లేదంటున్నారు ఆర్టీసీ సిబ్బంది. రోజుకి బస్సులో ప్రయాణం చేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఆఫీసర్స్ అని చెప్పి, లేదంటే వాళ్ళు డ్యూటీస్లకు వెళ్తున్న వాళ్ళు కానీ, పలు రీజన్స్తో మాత్రం ఎంతో మంది బస్సులో వేలాది మంది ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటప్పుడు మాత్రము ప్రయాణికులు మాత్రం అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదనే చెప్పాలి. అయితే బస్సు ఎక్కేటప్పుడు మొబైల్ యూజ్ చేయడం కానీ, లేదంటే బస్సు దిగేటప్పుడు ఫోన్ యూజ్ చేయడం కానీ, వాళ్ళు ఒక ఫోన్ అనే మైకంలో మునిగిపోతున్నారు. కానీ అసలు బస్సు ఎటు వస్తుంది, ఎటు పోతుంది, ఎటు దిగుతున్నామా అని అసలు వాళ్ళు అసలు ఒక కాన్సన్ట్రేషన్ చేయకుండా బస్సులో ఎక్కుతూ ఉంటారు. అయితే అలాంటి టైంలో మాత్రము ఎన్నో ప్రమాదాలకి గురవుతున్నారు. అయితే మనము రీసెంట్గా చూసుకున్నట్టయితే ఇంటర్ స్టూడెంట్ ఒక అమ్మాయి మాత్రం అలానే బస్ దిగి దాని కింద పడి మృతి చెందిన సంఘటన కూడా నెలకొంది. అయితే ఇలాంటి ప్రమాదాలు ఆర్టీసీ బస్సుల వల్ల ఎన్నో జరుగుతున్నాయి. అసలు అయినప్పటికీ కూడా ఎవరైతే బస్సులో ప్రయాణం చేస్తున్నారో వాళ్ళు మాత్రం అసలు ఈ పద్ధతిని మాత్రం మార్చుకోవట్లేదని చెప్పాలి. అయితే ఇది మాత్రం వాళ్ళకి రోజువారీ అలవాటుగానే ఇది కూడా ఒకటి వాళ్ళ అలవాటు చేసుకుంటున్నారు. అయితే బస్సు ఎక్కేటప్పుడు మాత్రం అసలు ప్రయాణికులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. దీనివల్ల అసలు ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి.